ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసము స్టవ్ ఆన్ చేసి ఇలాంటి పెద్ద గిన్నె తీసుకోవాలి. దీంట్లో నేను 3/4 లీటర్ దాకా పాలు తీసుకున్నానండి. ఈ పాలల్లోంచి నేను కొద్దిగా పాలను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేను 10 to 15 టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. ఈ చక్కెర బాగా కరిగే వరకు పాలను మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలండి. పాలు మరిగేలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసాను. నెక్స్ట్ ఇంకో టీ స్పూన్ కూడా వేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, కొద్ది పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నానే, ఆ పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు మరిగాయో లేదో చూద్దాము. చూడండి, పాలు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద వేసుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ వేసాక ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారాక మూత పెట్టి ఒక 5-6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే అరటిపళ్ళు, దానిమ్మ గింజలు, యాపిల్, అలాగే గ్రేప్స్ వేసుకుంటున్నానండి. ఈ ఫ్రూట్స్ వేసుకున్నాక జస్ట్ ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఫ్రూట్ సలాడ్ చేసుకునేటప్పుడు కస్టర్డ్ పూర్తిగా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాతనే ఫ్రూట్స్ వేసుకోవాలండి. అలా వేసుకున్నట్లయితే ఒకవేళ నెక్స్ట్ డే మిగిలినా కూడా ఫ్రూట్ సలాడ్ పలచగా అవ్వకుండా అలాగే గట్టిగా ఫ్రెష్గా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది.